అవినీతికి పాల్పడని రాజకీయ నాయకత్వం ఉంటే అభివృద్ధి ఎలా ఉరకలు వేస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇందూరు ప్రజల కోసం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల హైవే నిర్మాణానికి మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. త్వరలోనే టెండర్లు పిలిచి 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం NH-63గా ఉన్న ఈ హైవే తెలంగాణలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్షటిపేట, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు మీదుగా సాగుతుంది. విస్తరణలో ఇబ్బందులు లేకుండా చాలా వరకు బైపాస్లను నిర్మించనున్నారు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్షటిపేట, మంచిర్యాల పట్టణాల దగ్గర 6 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. మొత్తంలో 105 కిలోమీటర్ల బైపాస్లు ఉండడంతో గ్రీన్ ఫీల్డ్ హైవేగానే ఉండనుంది. ఇప్పటికే బైపాస్ రోడ్ల నిర్మాణానికి 500 హెక్టార్ల భూమి సేకరించారు. మొత్తం రోడ్డు నిర్మాణానికి 3,850 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. NH-63గా ఉన్న ఈ మార్గం 2 వరుసలుగానే ఉంది. వాహనాల రద్దీ నేపథ్యంలో 4 లేన్లు నిర్మించనున్నారు. NH-63లోని కొంత భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల ఆధ్వర్యంలో విస్తరిస్తున్నారు. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం కావడంతో దాన్ని NHAIకి అప్పగించారు. ఈ హైవే నిర్మాణాన్ని స్వయంగా ప్రధాని కార్యాలయమే పర్యవేక్షించడంతో పనులు ఊపందుకున్నాయి. అవినీతికి దూరంగా ఉండే ఎంపీ అరవింద్ కృషితో ఇప్పటికే నిజామాబాద్ నియోజకవర్గంలో 7 ROBల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు హైవే నిర్మాణం కూడా త్వరగా ప్రారంభం కావడంతో ప్రధాని మోడీ గారి సహకారంతో ఎంపీ అరవింద్ చేస్తున్న అభివృద్ధిపై ఇందూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.